అమ్మాయికి అబ్బాయికి పరిచయం ఉన్న సంగతి మాకు తెలియదు. అబ్బాయి పేరు కానీ అతని ఫోటో కానీ మేము ఇప్పుడు చూడలేదండి. పాప బ్యాంకులో ఉద్యోగం చేసుకుంటుంది. ఖాళీ టైం లేకుండా ఈవెంట్లోని వర్క్ చేస్తుంది. బ్యాంకులోని క్లీనింగ్ వర్కేనండి. క్లీనింగ్ వర్క్ చేస్తుంది. తర్వాత ఏమొచ్చి ఇప్పుడు అటెండరు. అయితే ఈ ఖాళీగా లేకుండా ఈవెంట్లు ఏవైనా సరే రాయడం కానీ వచ్చే టైంకి రాయడం కానీ లేదంటే ఏదో వాటర్ చల్లడం లేకపోతే కూర్చొని వాళ్ళు ఏ వర్క్ ఇస్తే అది ఈవెంట్లు చేసేది. అంతేగాని ఖాళీగా ఉండేది కాదు. మేమేమో వద్దులేమ్మా ఈవెంట్లు వద్దులేమ్మంటే ఖాళీగా ఉండడం ఎందుకు వెళ్ళిపోతాను అనుకుని చెప్పేది. అంతవరకే తెలుసు. మేము చాలా చక్కగా పిల్లని పెంచుకున్నామండి. చాలా ముద్దుగా పెంచుకున్నాం. ఆ పిల్ల కోసం సంబంధాలు కూడా చూసుకుంటున్నాం. ఆ పిల్లకి ఈ పిల్లకి పెద్ద పిల్ల ఇద్దరికి ఒకసారి చేసి వచ్చు అనుకున్నాం. కానీ ఈలోగా ఇలాగ జరిగిపోయింది సార్. అతనికి మాత్రం శిక్షించండి. మా పాప ఎగ్జామ్ రాస్తుంది. తను ఎగ్జామ్ రాస్తుంది. బుక్స్ కూడా ఉన్నాయండి. నిన్న కూడా చదువుకుంది. మరి ఏటో ఇలాగ జరిగిపోయింది. దాని తలరాతో ఏటో తెలీదు. నేను లేనండి. నేను 10:30 బయటకు వెళ్ళిందండి. నాకు చెప్పేసి వెళ్ళింది. బజార్కి వెళ్ళి చికెన్ తెచ్చింది. చికెన్ తోటకూర తెచ్చి తర్వాత ఏమో అట్లు వేసుకొని తిన్న తర్వాత వెళ్తాను అక్క అని చెప్పేసి వెళ్ళింది. ఈవెంట్కి వెళ్తానని ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఈవెంట్కి వెళ్తానన్నది. సాయంకాలం అంటే భోజనం చేయడానికి వస్తామని మేము మళ్ళీ ఫోన్ చేసాం. 11:15కి ఫోన్ రింగ్ అయిన తర్వాత రింగ్ అయిన తర్వాత మళ్ళీ కట్ చేశారన్నమాట. ఏంటి కట్టింగ్ చేసింది, ఇప్పుడు కట్ చేయదు కదా అని మళ్ళీ ఫోన్ చేస్తే అప్పటి నుంచి చుచ్చుడప్పు. ఏమో ఛార్జింగ్ అయిపోయిందేమో అనుకున్నాం. ఇలాగ అవుతుందని మేము అనుకోలేదు. అది ఫోన్లో మేము చూసి అప్పుడు ఫోన్ చేయడం వల్ల పోలీస్ స్టేషన్ నుంచి మా తమ్ముడు ఫోన్ చేశారు. అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము. అంటే కొన్ని విషయాలు తల్లిదండ్రులతో షేర్ చేసుకోకపోయినా అక్కడితో షేర్ చేసుకుంటారు. 2021 నుంచి అమ్మాయికి అబ్బాయికి మధ్యలో కాంటాక్ట్స్ ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అంటే ఇన్ని ఇయర్స్ 5 years మాకు ఇమాజిన్ అవుతుంది. ఏదో ఒక యాప్లో అమ్మాయి పరిచయం అయిందని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఇన్ని ఇయర్స్లో అబ్బాయితో ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు పక్క సైడ్కి వచ్చి మాట్లాడడం కానీ అలాంటివి ఏం లేదు. ఏదైనా ఉంటే మా దగ్గర ఫోన్ మాట్లాడేది. ఏదామని డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ అలాంటివి ఏం లేదు. ఏమేనంటే ఇది ఊరుకునే తత్వం లేదు తండ్రి. తను సైలెంట్గా ఎప్పుడు లేదు, ఎప్పుడు బాగానే ఉండేది. లేదు అలా తిన దగ్గర మనీ ఉంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏవో జరిగాయి అని ఒక అపోహ వచ్చింది. దాని మీద ట్రాన్సాక్షన్ ఉంటే బ్యాంక్ డేటా తీసుకుంటే మీకే తెలుస్తుంది కదా సార్. బ్యాంక్ది స్టేట్మెంట్ తీస్తే తెలిసిపోద్ది కదా సార్. ఇంట్లోకి ఏటి కావాలన్నా తనే కొనిసిస్తుంది.